హాయ్ వెల్కమ్ టు సిఎన్ఎస్ టీవీ. దిస్ ఈజ్ అన్నపూర్ణ. ఈరోజు లైవ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు జరిగాయండి. అదే సోనియా అండ్ నిఖిల్ మధ్యలో ర్యాపో, ఇంకా వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అవడం. సో ఇంకా ఈరోజు ఎపిసోడ్లో జరిగిన నామినేషన్స్, వాళ్ళ మధ్య ఎవరు ఎక్కడ ఎటువంటి తప్పులు చేశారు, ఎవరు 100% కరెక్ట్గా మాట్లాడారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నేను చెప్పే రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. అస్సలు లైక్స్ పడట్లేదు, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ప్లీజ్. అలాగే మీ అభిప్రాయం అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక వీడియో కంటెంట్లోకి వెళ్తే, ఫస్ట్ నామినేషన్స్ దగ్గరికి వస్తే, ముందు లైవ్లో అయితే ఈ ప్రోగ్రామ్ ఇంకా అవ్వడానికి ముందు లైవ్లో అయితే నిఖిల్ మధ్య సోనియా మధ్య మంచి ఇంట్రెస్టింగ్గా టాపిక్ స్టార్ట్ అయ్యింది. సో అది ఏంటనేది కొంచెం ఈ నామినేషన్స్ అయిపోయాక మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఓవరాల్గా నిన్నటి కంటిన్యూ అయ్యింది కదా. సో ఆదిత్య మేము వచ్చి నామినేషన్ చేసాడు పృథ్వీ అండ్ శేఖర్ భాషకి. పృథ్వీకి ఏమని చెప్పాడంటే, కిచెన్లో వంట తక్కువ చేస్తున్నావు, ఇంకా శేఖర్ భాష యాజ్ యూజువల్ డల్గా ఉన్నారు, యాక్టివ్గా ఉండాలని చెప్పి వేసేసారు. సో అతని నామినేషన్స్ అయిపోయినాయి. అందులో నామినేషన్ చేసింది శేఖర్ని. సో అలాగే ఇంకా నెక్స్ట్ సీత వచ్చింది. సీత ప్రేరణని బేబక్కని నామినేషన్ చేసింది. ప్రేరణని ఎందుకు చేసిందంటే, ఇక్కడ సీత ఏదో లాజికల్ పాయింట్తో ప్రేరణ నామినేట్ చేసింది. అలాగే బేబక్కని ఏంటంటే, కిచెన్లో అందరినీ ఒకేలా చూడట్లేదు, కొంతమందికి ఏదో తను వండుకోవడానికి ఏదో సెపరేట్ కర్రీ ఏదో వండారట. సో దాని గురించి నామినేట్ చేసింది. ఇందులో బేబక్కని నామినేట్ చేశారు. సో అక్కడ తనకు 2 votes పడ్డాయి. తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ శేఖర్ని ఇంకా సోనియాని నామినేట్ చేసింది. ఇక్కడ శేఖర్ భాషని ఎందుకు నామినేట్ చేసిందంటే, సేమ్ టైర్డ్గా, స్లోగా, డల్గా కనిపిస్తున్నారని. సోనియాని కూడా ఎందుకు నామినేట్ చేసిందని, బేబక్ గురించి అలా మాట్లాడడం తనకు నచ్చలేదని చెప్పేసి సోనియా నామినేట్ చేసింది. సో ఇక్కడ వీళ్ళ నామినేషన్స్ కూడా అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ అభయ్ వచ్చాడు. ఇక్కడ అభయ్ వచ్చి మణికంఠని ఇంకా బేబక్కని తన నామినేషన్ లిస్ట్లో పెట్టుకున్నాడు. సో ఇక్కడ మణికంఠ గురించి మాట్లాడుతూ డే 1 నుంచి మాట్లాడాడు అనమాట. సో ఇదంతా మనందరికీ తెలిసిందే. సో దాన్ని అభయ్ అయితే ఖచ్చితంగా క్లారిటీగా మాట్లాడాడు. నువ్వు అన్నీ మనసులో పెట్టుకుంటా అన్నావు, ఆ రోజు బయటికి పంపించేస్తే ఎవరికి ఏం తెలియదు. అయినా నువ్వు దాన్ని చాలా ఎమోషనల్గా తీసేసుకొని చాలా ఎమోషనల్గా వీక్గా ఉన్నావు. నువ్వు అది నాకు నచ్చలేదు. ఇంకా కొన్ని విషయాల్లో కూడా నువ్వు నోరు జారిపోతున్నా సరే, చెప్పినా సరే నువ్వు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో కూడా లేవు అని చెప్పి తను నామినేట్ చేశాడు మణికంఠని. అక్కడ మణికంఠ డిఫెండ్ చేసుకున్నాడు అన్నమాట. మీరు ఓం గారికి కొత్తగా పలికారు, మాట్లాడడానికి వచ్చారనేసరికి తనకి చాలా కోపం వచ్చేసింది అబ్బాయికి. సో నువ్వు వస్తాసన్న మాట అనక, ఆ రోజులుగా పప్పెట్టాను మాట అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు అని చెప్పి. సో అయిపోయింది. అక్కడ మళ్ళీ అబ్బాయి ఏం చేశాడంటే, మణికంఠ మాట్లాడేసరికి అప్పుడు చెప్పాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి, నీ ఫ్లాష్ బ్యాక్ ఎవరికి అక్కర్లేదు, ఎవరి ఫ్లాష్ బ్యాక్ ఎవరికి అక్కర్లేదు. మనం బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చాము అనేది అన్నీ పక్కన పెట్టేసి వచ్చాం. మెంటల్గా అంటే అంతా ఆలోచించి ప్రిపేర్ అయిపోయి వచ్చాం కాబట్టి మన దగ్గర ఉన్న బ్యాగేజ్ అంతా పక్కన పెట్టేసి ఉండాలి అని చెప్పారనమాట. ఓకే, అబ్బాయి చెప్పింది ఇక్కడ కరెక్టే, కానీ అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా. కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఎమోషనల్గా ఉంటారు, కొంతమంది బర్స్ట్ అయిపోతారు. సో ప్రతి సీజన్లో కూడా జరుగుతూనే ఉంటుంది. ఎమోషనల్గా వీక్గా లేని వాళ్ళు ఎవరు రారు. సో కొంతమంది అయితే ఇంటి మీద బెంగ పెట్టుకొని వెళ్ళిపోయి బాగా స్ట్రాంగ్గా కనిపించే ఉంటారు, వీళ్ళు బాగుంటారు అనుకున్న లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. జాఫర్ గారు లాంటి వాళ్ళు అయితే ఇంటి మీద బెంగతో ఏడ్చేసి వెళ్ళిపోయారు. అతను ఎవరు, హీరో సంపూర్ణేష్ బాబు అయితే నేను ఉండలేను మహాప్రభు, నన్ను తీసుకెళ్ళిపోనని చెప్పి ఏడ్చి వెళ్ళిపోయారు. సో అన్ని రకాల మనుషులు వస్తారు, అది తప్పదు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ తనది. మనకంటే కూడా ఏదో డిఫెండ్ చేసుకున్నాను, పప్పెట్ అన్న మాట ఏం రాంగ్ అనలేదు అని చెప్పి తను ఏదో డిఫెండ్ చేసుకున్నాడు. సో నువ్వు పప్పెట్ అన్నావు, ఎందుకు అన్నావు అని నేను అడిగావని చెప్పేసి నేను దానికి ఏం చెప్పలేదు కాబట్టి అది మనసులో పెట్టుకుని ఇవన్నీ రీజన్స్ చెప్పి నన్ను నామినేట్ చేశావు అని చెప్పాడు. కానీ అప్పటికే వీక్ అయిపోయాడు మణికంఠ. సో నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి ఎవరిని, మణికంఠని ఇంకా సోనియాని నామినేట్ చేసింది. ప్రేరణ మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పింది, మీరు ఎక్కువగా మీ పాస్ట్ గురించి మాట్లాడతారు, మీ పాస్ట్ గురించి మాకు ఎవరికి తెలుసు అండి, అందరికీ అన్నీ ఉన్నాయి, ఏదైనా అంటే ఓపెన్ అప్ అయితేనే కదా మాకు తెలుస్తుంది, నా గురించి తెలుసా అంటారు. దట్ ఇంకొకటి ఏంటంటే, మీరు
సో ఏదైనా అడిగితే అలా చెప్తారు. అలాగే ఎవరి మధ్యలోనే ఏదైనా ఇష్యూ అవుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నెగిటివ్గా నెగిటివ్ టాక్స్ ఉన్నప్పుడు తొందరగా ఎంత ఫాస్ట్గా వస్తారో అందరితో కలవడానికి సరదాగా ఉన్నప్పుడు మీరు రారు చెప్పేసి ఆమె కొంచెం గట్టిగా మాట్లాడింది. దాంతో హౌస్ మేట్స్ అందరూ అందరూ కాదు కొంతమంది క్లాప్స్ కొట్టారు. తనకి చాలా మంట వచ్చేసింది అప్పటికే బాగా లో ఫీల్ అయిపోతుంది అనమాట. సో ఇంకప్పుడు మణికంఠ ఇంకా తను బాగా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. అసలు నా గురించి మీకు ఏం తెలుసు, మా నాన్నగారు సెవెంత్ క్లాస్లో చనిపోయారు, అది అన్నీ వాళ్ళ అమ్మ గురించి ఏమైంది, క్యాన్సర్ పేషెంట్, చాలా ఎమోషనల్ అయిపోయి చాలా అవుట్ బర్స్ట్ అయిపోయాడు అనమాట. సో ఇక్కడ అన్నీ తను మణికంఠ చెప్పిన అన్నిట్లో ఏది అబద్ధం లేదు. సో తను ఏంటంటే ఒకటి అనుకుని వచ్చాడు, తన మాటలను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒకటి అనుకుని వచ్చాడు, ఎమోషనల్గా ఎవరితో కనెక్ట్ అవ్వకూడదు, బ్రెయిన్ గేమ్ ఆడాలి, ఇంకేమీ లేదు, బ్రెయిన్ గేమ్ ఆడాలి. సో అవసరమైనప్పుడు మాట్లాడాలి, లేదంటే పక్కన కూర్చోవాలి, ఎవరితో ఎటువంటి ఇష్యూస్ పెట్టుకోకూడదు, ఎమోషనల్ కనెక్ట్ అయితే నేను డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేను. సో అందుకని పక్కకి వెళ్ళి ఉండిపోతున్నాడు అనమాట. సో అది కాస్త ఏమైందంటే తను ఓవర్గా రియాక్ట్ అవ్వడం, దానివల్ల ఏదైనా చెప్తున్నప్పుడు నెగిటివ్గా అంటే తను బ్యాలెన్స్ చేయలేకపోయాడు దాన్ని. సో అక్కడ వచ్చింది. యాక్చువల్లీ కొంతమంది అలానే చేశారు, ఎవరితోనే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా ఆట ఆడదామని వచ్చారు. తన ప్లాన్ మంచిదే కానీ కొంచెం ఓవర్ థింక్ అవ్వడం వల్ల అది బెడ్స్ కొట్టిందన్నమాట. సో అది ఇంకా ఏంటంటే తను దీని తర్వాత కూడా చాలా 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 అవుట్బస్ట్ అయిపోయాడు, చాలా బాధపడిపోయాడు. ఇంకెంత అంటే లిటరల్గా తను భయపడిపోయాడు అనమాట. నేను ఇంక బయటికి వెళ్ళిపోతానేమో, నేను యాక్చువల్లీ 5 వీక్స్ ఉంటే చాలా అనుకుని వచ్చాను, నన్ను బయటకు పంపించేస్తారేమో అని చెప్పి. సో అప్పుడు అందరూ వచ్చి నన్ను కొంచెం మోటివేట్ చేసేసరికి తను మళ్ళీ మాట్లాడాడనమాట. నువ్వు ఓపెన్ అప్ అవ్వు, మాట్లాడుతూ ఉంటే అన్నీ తెలుస్తుంటాయి అంటే, లేదు నేను పెరిగిన సిచ్యువేషన్ అలాంటిది కాదు, నేను ఎవరిని నమ్మలేను, సో నాకు నమ్మకం పోయింది జనాల మీద, నేను ఇలా చెప్పడం ఇప్పటికే అవుట్ బస్ట్ అయిపోయాను, బయట సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు అని లిటరల్లీ చాలా భయపడిపోతున్నాడు. తను నిజంగానే భయపడుతున్నాడు. ఇందులోని ఏదో సింపతి గెయిన్ చేద్దామని కానీ అది కానీ ఇది కానీ లేదు. తను ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో అయ్యింది, అది తను తట్టుకోలేకపోతున్నారు అనమాట అక్కడ. సో ఇది మనం అయితే అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి తన సింపతియో గేమ్ ప్లే ఆడడానికి వచ్చాడను అలా అనుకోవడానికి అయితే ఏం లేదు, నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ అలానే ప్రేరణ నెక్స్ట్ ఏంటి, సోనియాని నామినేట్ చేసింది. సోనియా ఇక్కడ ప్రేరణ తన నామినేషన్స్లో ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడింది, ఇటు మణికంఠతో కానీ అటు సోనియాతో కానీ ఎవరితో అయినా సరే. సోనియాతో ఏం చెప్పింది, విష్ణుప్రియ యోగా చేసుకుంటుంటే ఆ యోగా చేసుకుంటుంది, అన్ని లైట్ తీసుకుంటుందని విష్ణుప్రియని అన్నదంట. బేబక్క వంట సరిగ్గా చేయలేదని, రెస్పాన్సిబిలిటీ లేదు, అన్ని లైట్గా తీసుకుంటాను బేబక్కని అన్నదంట. అలాగే ప్రేరణను కూడా నేను అది జాయ్ ఎంజాయ్మెంట్కి పిక్నిక్ వచ్చారు ఇక్కడికి, అన్ని లైట్ తీసుకుంటే, అలాగే బిగ్ బాస్ హౌస్ సీరియస్గా ఉండాలి అని చెప్పి తన్ని అంది. సో అందరూ లైట్ తీసుకుంటారని అందరి గురించి నువ్వెలా చెప్తావు, సో నీది నువ్వు చూసుకో అన్నట్టుగా. సో నువ్వు ఇలా అందరి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వడం నచ్చలేదు అని చెప్పి తన్ని నామినేట్ చేసింది. దీనికి నిఖిల్ వచ్చి సోనియాని చూస్ చేసి సోనియాని నామినేషన్ లిస్ట్లో పెట్టాడనమాట. సో గుర్తుపెట్టుకోండి, అక్కడ నిఖిల్ కూడా చెప్పాడు, నువ్వు డెసిషన్స్ ఇవ్వడం, జడ్జిమెంట్స్ పాస్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు, సో అందుకనే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి నిఖిల్ పాస్ చేశాడు. అయిపోయింది. అక్కడ తర్వాత మణికంఠ వచ్చాడు. మణికంఠ వచ్చి ఎవరెవరికి నామినేషన్స్ పెట్టాడు అంటే, ఇటు విష్ణుప్రియకి ఇంకా శేఖర్ భాషకి. విష్ణుప్రియకి ఏమని చెప్పాడు, నువ్వు మాటలు బాగా వదిలేస్తున్నావు, ఆ రోజు నన్ను ఫెమినైన్ అని అన్నావు, సో అది నేను బాగా హట్ అయిపోయాను, నువ్వు అలా అనుకుని ఉండాల్సింది, దానికోసమే నేను నీతో మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం, 3 రోజులు నీతో పాటు ఉన్నాను, నువ్వు ఏదైనా వర్డ్ లూజ్ వదులుతావేమో చూద్దామని చెప్పేసి అన్న మాటకి నిజంగా విష్ణుప్రియ చాలా హట్ అయిపోయింది అనమాట. సో ఇంత క్లోజ్గా ఉన్నది ఈ 3 రోజుల కోసమా, నేను ఏమన్నా మాట వదులుతానేమోనా, నా దగ్గర ఉన్నావా, నన్ను ఎంత మోసం చేసావని చెప్పి చాలా హట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఆ విషయంలో మనకంటే మళ్ళీ తప్పు చేశాడు. అదే చెప్తున్నాను కదా, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు అనుకుని కంప్లీట్గా బ్రెయిన్ గేమ్ ఆడాలనుకుని ఎమోషన్ని జీరో చేసేసాడు. జీరో చేసేయడంతో వచ్చిన రిజల్ట్ ఇదంతా. సో అది ఇప్పుడు తను రియలైజ్ అయ్యి చాలా పెద్ద తప్పు చేసేసానో, లేకపోతే అంత అట్రఫ్లాప్ అయిపోయింది, నా ప్లాన్ అంతా బయటకు వచ్చేసింది, సో ఇంకా నాకు వర్కౌట్ అవ్వదు, నేను గేమ్ ఎలా ఆడాలి, అందుకే అంతలా ఏడుస్తుంది అనమాట, నాకు గేమ్ ఎలా ఆడాలి అర్థం కావట్లేదని. సో ఎమోషన్స్ని ఎప్పుడు జీరో చేసేస్తే ఇలానే ఉంటుంది. జీరో చేసేసి అంత ప్రాక్టికల్గా ఉండి ఎవరిని నమ్మకుండా అందరూ ఏదో పెద్ద పెద్ద ప్లాన్స్తో వచ్చారని ఓవర్ థింక్ చేయడం వల్ల ఈరోజు ఇంతలా ఏడుపు అనేది తన పర్సనల్ లైఫ్లో జరిగిన బాధ సగం అయితే, మిగతా సగం ఏంటి, బిగ్ బాస్లోనే తన ప్లాన్ బయటకు వచ్చేసింది. తను ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్లాన్ వేసుకుని గేమ్ ఆడాలో తనకు అర్థం కావట్లేదు ఒకవేళ ఇంట్లో ఉంటే, అది తన బాధ.
సో శేఖర్ భాషని తర్వాత శేఖర్ భాషని చేశారు. ఎందుకంటే ఎక్కువగా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు మీరు, అప్పుడప్పుడు పడుకుంటున్నారు సంథింగ్, ఇంకా ఆరెంజ్ గురించి దీని గురించి అని చెప్పేసి వేశారు. వాళ్ళిద్దరి మధ్యలో కూడా లిటిల్ బిట్గా ఆర్గ్యుమెంట్ అయ్యింది. సో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు శేఖర్ భాష అన్నాడనమాట, సో నువ్వు కూడా నీకు అందరికీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, సో అందరి ఫ్లాష్ బ్యాక్లు తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఆడవట్లేదు కదా, నువ్వు తర్వాత విష్ణు దగ్గరకు నువ్వు రాంగ్గా బిహేవ్ చేసావు, ఆ 3 రోజులు అలా ఉండి తనను అబ్జర్వ్ చేయడానికి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయవలసిన అవసరం కూడా లేదు, సో ఈ విధంగా నీ బిహేవియర్ అయితే అసలు బాగాలేదు అని చెప్పేసి శేఖర్ భాష చాలా గట్టిగా డిఫెండ్ చేశారు. శేఖర్ భాష చాలా క్లియర్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. సో ఆయనలో సత్తా ఉంది, ఈ కొంచెం కులిజోకులు, కొంచెం ఈ బ్రేక్స్ రూల్ చేయడం, అన్నీ రూల్ అవుట్ చేయడం పక్కన పెట్టేస్తే ఆయన ఫైట్ చేయగలరు. ఎందుకంటే ఫిజికల్గా కూడా మరి అంత వీక్గా మనిషి లేరు, బాగానే ఆడుతున్నారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చి బేబీని ఇంకా మణికంఠని చేశారు. బేబక్కని ఎందుకంటే తను ఫిట్గా లేరని, ఇంకా సీరియస్నెస్గా ఆడట్లేదని చెప్పి తనని చేశారు. బేబక్ కూడా అక్కడ పెద్దగా ఏం డిఫెండ్ చేసుకోలేదు. తర్వాత పృథ్వీ మణికంఠని మళ్ళీ చేశారు. ఇక్కడ సో మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు, చాలా బాధగా ఉంది. సో ఏవేందో ఆ రోజు విష్ణుప్రియ మాట్లాడిన దాంట్లో నిజంగానే విష్ణుప్రియ మాట్లాడినప్పుడు విష్ణుప్రియ నార్మల్గానే మాట్లాడింది. ఫెమినియన్ ఉంది అంటే సున్నితత్వం ఉంది అని చెప్పడానికి తనకి ఎలా చెప్పాలో తెలియక అలా మాట్లాడింది. సో మీరు చాలా సెన్సిటివ్గా ఉన్నారు, సున్నితత్వంగా ఉన్నారు అని చెప్పడం ఉద్దేశం తనది. కానీ దాన్ని తను ఇక్కడి వరకు తీసుకొచ్చి తనని 3 days అబ్జర్వ్ చేసి తను ఏమనేస్తుందో అబ్జర్వ్ చేసి దాన్ని మళ్ళీ కెమెరాస్ దగ్గర తను చిన్న చిన్న మాటలన్నా సరే అప్పుడప్పుడు సీత దగ్గరికి వెళ్ళి చెప్పాడు, తను నన్ను ఇలా అంటుంది అలా అంటుంది అని చెప్పి. సో దీని గురించి సో అదంతా కెమెరాస్కి తీసుకురావడం, ఒక మనిషిని నెగిటివ్స్ చేసేయడం, ఒక మనిషిలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని అన్ని కొంచెం పెద్దవి చేసి చూపించాలనుకోవడం, ఏదో ఒక కొత్త రకమైన వర్స్ట్ ప్లానింగ్తో వచ్చాడు. అది అట్రఫ్లాప్ అయిపోయింది. సో ఇక్కడ పృథ్వీ ఏం చెప్పాడంటే, సో విష్ణుప్రియతో అలా నువ్వు అలా బిహేవ్ చేయకూడదు, విష్ణుప్రియ మామూలుగా కరెక్ట్ వేలో అన్నది, ఇంకా పప్పెట్ అన్నావు, దానికి నువ్వు అపాలజీ చెప్పలేదు, అన్ఫిట్ అన్నావు, చీఫ్ని అన్ఫిట్ అన్నావు, సింపతి గేమ్ ఆడుతున్నావు, ఇంకా కంప్లీట్గా ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఫుల్ ఉన్నాయి, అవంతా మళ్ళీ హౌస్కి స్ప్రెడ్ అవుతున్నాయి, ఇలా చాలా చెప్పాడనమాట. సో ఇంకా మణికంఠకి ఇంకేం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు, బాధపడ్డాడు. సో ఇక్కడతో నామినేషన్స్ అయిపోయినాయి. సో టోటల్ ఓవరాల్గా నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు? బేబక్క, సోనియా, శేఖర్ మాస్టర్, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ మణికంఠ, వీళ్ళు 6 ఉన్నారు. సో మణికంఠ ఏంటంటే ఇంకా బాగా డిప్రెషన్, అంటే తను అనుకుంటున్నాడు మాట నేను ఇప్పుడు ఎలా ఆడాలి అంటే. ఇప్పుడు ఎలా ఆడాలి అన్న మాటకు అర్థం ఏంటంటే ఇదే. తను ఏంటంటే కంప్లీట్ బ్రెయిన్ గేమ్ ఆడదాం, మెంటల్గా ఎవరైనా వీక్గా ఉన్నారేమో చూద్దాం, లేదంటే ఎక్కడైనా నెగిటివ్ వస్తే దాన్ని హైలైట్ చేసి వాళ్ళు నెగిటివ్ చేసి దాని ద్వారా మనం పాజిటివ్ అవుదాం. సో ఎవరితో ఇలా చేయాలంటే ఎవరితో ఎమోషనల్ కనెక్షన్స్ పెట్టుకోకూడదు, ఎవరిని కూడా లిమిట్ క్రాస్ అవ్వనివ్వకూడదు అని కొన్ని కండిషన్స్ పెట్టుకొని వచ్చాడనమాట. సో అవన్నీ బ్రేక్అవుట్ అయిపోయేసరికి తనకు ఇప్పుడు ఎలా ఆడాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎమోషనల్ అవ్వాలా, వీళ్ళతో కనెక్ట్ అవ్వాలా, లేకపోతే మళ్ళీ బ్రెయిన్ గేమ్ ఆడితే లోన్లీనెస్ ఉంటారు, మళ్ళీ ఇది అంటారు అని రకరకాల పిచ్చిగా ఉందన్నమాట తనకి. ఓన్లీ తన పర్సనల్ లైఫ్ ఉన్న బాధ ప్లస్ ఇది కూడా, ఇక్కడ నేను ఓడిపోతున్నానేమో, సో దీని గురించి నా పర్సనల్ లైఫ్ అంతా బయటకు చెప్పాల్సి వచ్చింది, ఇప్పుడు నాకు బయట రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఇంకా వర్స్ట్ అయిపోతాయా, ఇంకా రకరకాలుగా ఉందన్నమాట తనకి. సో ఇక్కడ ఒక పక్కనే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇతని గురించి ఎలా ఉంది ఏంటి, ఎవరు శేఖర్ భాష ఇంకా ప్రేరణ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఇంకొకసారి తను లైవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటని మాట్లాడలేడు కదా. సో ఇప్పుడు అంతా ఓపెన్ అప్ అయిపోయింది, అందరం క్లియర్గా మాట్లాడుకోవచ్చు దేనికి ఏదైనా సరే అని మాట్లాడుకుంటున్నారు. అక్కడ మణికంఠ ఏంటంటే అలా మాట్లాడుకుంటూ ఇవన్నీ ఆలోచించుకొని ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. నిఖిల్ వాళ్ళు బాగా మోటివేట్ చేశారు. సో అది ఓకే అయిపోయిన తర్వాత కన్ఫెషన్ రూమ్ పిలిచారు. ఇక్కడ కూడా సో అదే బిగ్ బాస్ కూడా చాలా మోటివేట్ చేశారు, అవన్నీ వదిలేసేయండి, ధైర్యం కోల్పోవద్దు, జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వి ఆట ఆడండి అని చెప్పి బాగా మోటివేట్ చేశారు. సో అక్కడ తను తర్వాత దానికన్నా ముందు విగ్గా తీసేసి నేను ఇదే రియల్ ఇదే, కాకపోతే నాకు చాలా భయం వేస్తుంది, నా బయట రిలేషన్స్ ఎలా ఉన్నాయి, నాకు కూతురు కావాలి అని, మా నాన్న కావాలి, మా ఇన్లాస్ కావాలి, నాకు అందరూ మా వైఫ్ కావాలి అని చెప్పి చాలా నిజంగా జెన్యూన్గానే భయపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ అప్ అయిపోయాను, ఏంటంటే చెప్పేస్తాను ఇలా ఉండాలనుకున్నాను, దాని గురించి ఇలా ఉంది, వాళ్ళందరూ ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారని చాలా భయపడుతున్నాడు అనమాట. సో ఇక్కడ వరకు వచ్చి కొంచెం కూడా సంపాదించకుండా ఎలా వెళ్ళిపోవాలి, నేను ప్రూవ్ చేసి ఎక్కడ కూడా ఫెయిల్ అయిపోతే ఇంక నన్ను ఎవ్వరు ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వరు అనేది ఆ బాధ ఎక్కువ ఉంది తనలో. సో ఇది అయిపోయిన తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా లైవ్లో నిఖిల్ అండ్ సోనియా
వీళ్ళు ఒక టీం కింద ఫామ్ అయ్యారు కదా లైవ్లో, అదే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు 3 టీముల కింద ఫామ్ అయినప్పుడు నిఖిల్, సోనియా, మణికంఠ, బేబక్క ఒక టీం అన్నమాట. సో మిగతా వాళ్ళు ఇంకో యష్మి టీంలో 5, నయనిక టీంలో 5 ఇలా ఉన్నారు. సో వీళ్ళ టీంలో వీళ్ళు ఆల్ ఆఫ్ ది సడన్ నిఖిల్ అండ్ సోనియా బాగా క్లోజ్ అయిపోయారు, చాలా చాలా క్లోజ్ అయిపోయారు. సో నిఖిల్ ఎమోషనల్గా తన దగ్గర ఏడ్చేశాడు కూడా. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు చాలా పెద్ద సిచ్యువేషన్ అయ్యింది, సో మేబీ బ్రేకప్ అనుకుంటున్నాను నేను. సో సిచ్యువేషన్ అయ్యింది, సో ఇక్కడికి వచ్చాక కూడా నన్ను అందరూ డామినేషన్ అంటున్నారు. నేను యాక్చువల్లీ లోన్లీగా ఉండి నా ఆట నేను ఆడుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అలా అవ్వలేదు. సో దాన్ని ఏంటో అందరూ డామినేషన్ కింద తీసుకున్నారు, నాకు చాలా బాధ అనిపించింది అని బాధపడ్డాడు. దానికి సోనియా కూడా చాలా సపోర్ట్ చేసి లాస్ట్లో అంది, వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత సోనియా అంది, ఇప్పుడు నాతో షేర్ చేసినవన్నీ ఇంకెక్కడ షేర్ చేసుకోకు అంది. అంటే ఏంటి, నాకు అర్థమైంది ఏంటంటే సోనియా కూడా నిఖిల్తో క్లోజ్గా ఉందామని చూస్తుంది. సో నిఖిల్ స్ట్రాంగ్గా ఉన్నాడు, స్ట్రాంగ్ కంటెస్టెంట్, తిని టాప్కి వెళ్తాడు అనేది సోనియాకి అర్థమైపోయింది. సో నిఖిల్ ఒకవేళ అటు ప్రేరణతో కానీ, లేదంటే యష్మితో కానీ, లేదు అంటే ఇంకొకరితో కానీ ఎవరితో అయినా సరే బాగా క్లోజ్గా ఉంటే మేబీ ఓట్స్ స్ప్లిట్ అయిపోతాయనో మేబీ అనుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అలాగే నిఖిల్ కూడా ఎందుకురా బాబాయ్ దీంతో ఈ గొడవ, ఇంకొంచెం ఎమోషనల్ కనెక్షన్ అయితే నా మీద గోల్ చేయడం మానేస్తుంది కదా అని కొంచెం క్లోజ్ అయ్యి తర్వాత అలా ఎమోషనల్గా తన పర్సనల్ చిన్నది ఏదో చెప్పుకున్నాడు. సో అలా ఇద్దరు ఒక క్లోజ్ అయ్యారు. సో వీళ్ళు ఎంతవరకు ఫెయిర్, వీళ్ళు నిజంగానే ఈ గేమ్ ఈ టీం వర్క్ ఇలా ఉన్నారా, నిజంగానే వాళ్ళు కనెక్ట్ అయ్యారా అనేది ఇంకొంచెం కమింగ్ డేస్లో తెలుస్తుంది. సో ఇది ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు, అప్పటికప్పుడే టర్న్స్ అయిపోతున్నాయి, అప్పటికప్పుడు బద్సతులు ఒకేసారి క్లోజ్ అయిపోయారు. సో బిగ్ బాస్లో ఏదైనా జరుగుతుంది. సో ఇది విషయం. టేక్ కేర్, బాబాయ్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి. ఒక వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి.